హలో ఫ్రెండ్స్, అమ్మవారికి సారథి ఇస్తారు 5వ రోజు జాతరలో. నేను మీకు చూపించేస్తాను. చలో గుడికైతే వెళ్ళిపోదాం. ఈరోజు నేను పిల్లలైతే వెళ్తున్నాము. గుడి దగ్గర ఎంటర్ అయినప్పటి నుండి ఇది వచ్చి సార వచ్చే ముందు వీడియో అన్నమాట. నేను ఫస్ట్లోనే మీకు ఇక్కడ యాడ్ చేశాను. ఇలా రకరకాలుగా వేషాలు వేసుకొని ఊరంతా తిరుపతి అంతా కూడా గోవిందరాజస్వామి గుడి దగ్గర నుండి కర్ణాల వీధి వైపుగా వచ్చి బండ్ల వీధి పైన నుండి మళ్ళీ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయ్యారు. మామూలుగా అయితే తిలక్ రోడ్ నుండి వచ్చేసేవాళ్ళు. ఈసారి చాలా క్రౌడ్, రద్దీ ఎక్కువ, ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని ఈసారి ఈ రోడ్లో వచ్చారు. మేము టెంపుల్ దగ్గర చూసేటప్పటికి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. చాలా మంది క్రౌడ్. అసలు ఫైనల్ డే ఎంత ఎంజాయ్ చేస్తామో జాతర నాకు తెలియదు, కానీ అమ్మవారి సార తెచ్చిన రోజు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ ఇయర్ మిస్ అయ్యి ఉంటే ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. కాబట్టి అమ్మవారి సారీ తెచ్చిన రోజు మీరు ఆఫ్టర్నూన్ 3 కంతా మీరు గుడి దగ్గరికి రీచ్ అయిపోయారంటే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంత క్రౌడ్ అయితే ఉన్నది. ఇంత క్రౌడ్లో 2 పిల్లలు నేను అయితే ఉన్నాము. బాగా ఎంజాయ్ చేసాము. బాబు చేత కూడా డాన్స్ వేయించాము. ఇంకా మా తిరుపతిలో డ్రమ్స్ అంటే అస్సలు ఆగరు. ఇంకా ఈవెన్ నాకు కూడా వెయ్యాలనే ఉంటుంది, బట్ కుదరదు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఒకసారి నేను వీడియో నార్మల్ సౌండ్ పెట్టి అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు వచ్చేసి మన వీడియోలో పొంగల్ అనేది పెట్టేది వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ఈ విధంగా నాకు తెలిసినట్టు నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. పొంగల్ని పెట్టుకోవడము, అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు కరెక్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలా బయటంతా బాగా ఎంజాయ్ చేసేసి దర్శనానికి అయితే వచ్చేసాము. దర్శనానికి చూడండి అస్సలు ఖాళీగా ఉండింది ఈరోజు. ఎందుకంటే అందరూ కూడా బయటే ఉంటారు సార దగ్గర, అందుకని మేము దర్శనానికి వచ్చాము. దర్శనం మాకు 20 మినిట్స్లో అయిపోయింది. ఈరోజు సార కదా, పూలన్నీ కూడా మళ్ళీ మార్చి డెకరేట్ అయితే చేసి ఉన్నారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. కొన్ని వేషధారణ చూసి వాళ్ళతో పాటు వాళ్ళ వీడియోస్, వాళ్ళతో పాటు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. తీసుకుని మళ్ళీ సార్ వచ్చే ప్లేస్కి అంటే గుడి బయటకైతే వచ్చేసాం. మేము ఆఫ్టర్నూన్ 3కి వెళ్ళాము. 3 నుండి నైట్ 11 దాకా గుడి దగ్గరే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ సార్ వచ్చిన తర్వాత టెంపుల్లోకి డ్రమ్స్ అయితే వచ్చాయి, చూసాము. ఫైనల్గా టెంపుల్ అథారిటీస్ సార అయితే తీసుకొని లోపలికి వచ్చేసారు. సార తెచ్చేటప్పుడు అయితే అందరి మీద పడిపోతూ ఉన్నారు, పసుపు కుంకుమని టచ్ చేయాలని. ఇంకా సార తీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ బయటకు వచ్చాము. బయట ఇంకా కొన్ని డాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.